మీరు ఏదైతే ఎస్ఐఆర్ గురించి చెప్పారో, ఇవన్నీ ఇట్స్ అన్ లెసన్స్ అండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిందన బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా ప్రతి బూత్‌లో ఎన్నెన్ని ఓట్స్ ఉన్నాయి. ఈ ఓట్స్‌లో 3 కేటగరీస్ కిందన విడగొట్టుకుంటాం ఖచ్చితంగా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏది? ఆ ఓట్ బ్యాంకుల్ని కన్సాలిడేట్ చేసుకుంటూ, ఆ ఓట్ బ్యాంక్ తొలగించుకోకుండా బూత్ లెవెల్‌లో బాగా మినిస్క్యూల్‌గా లోపలికి లోతుగా వెళ్ళి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాం. రెండోది బి అంటే తటస్థ ఓటర్లు ఉంటారు. సి అంటే ఆపోజిట్ పార్టీ. సో, ఏ, బి కేటగరీస్‌ని ఖచ్చితంగా మేము మానిటర్ చేసుకుంటాము. మేము మానిటర్ చేసుకొని ఆ ఓట్స్‌ని ఒకవేళ తొలగిస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర రైజ్ చేస్తాం. రైజ్ చేసి అవన్నీ కూడా ఓట్లు తొలగించుకోకుండా ఇంకా కొత్త ఓటర్లని కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేయించే కార్యక్రమం కూడా చేస్తాం.